ఇలాంటి తాటాకు జప్పుళ్ళు ఉడత ఊపులకి భయపడే దువ్వాడ శ్రీనివాస్ కాడు. మీకు దమ్ముంటే లేట్ చేయకండి. ఎక్కడైనా అవినీతి అక్రమాలు భూ కబ్జాలు చేస్తుంటే డోంట్ వేస్ట్ యువర్ టైం. తీయండి ఫైల్స్, తీసి నన్ను జైల్లో పెట్టండి. ఉందా దమ్ముందా? పరిచయం అక్కర్లేని పేరు అయింది. వివాదాలకు, వివాదాస్పదాలకు, విప్లవాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచినటువంటి వ్యక్తి ఆయన. ఇప్పుడు ఆయనకు అందుకున్నటువంటి గౌరవ బిరుదును కూడా వివాదాస్పదం చేసినటువంటి తరుణంలో ఆయన కొన్ని సమాధానాలు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఎదురైందనే చెప్పాలి. హీ ఈజ్ నన్ అదర్ దాన్ దువ్వాడ శ్రీనివాస్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ఇటీవల కాలంలో డాక్టరేట్ పొందినటువంటి దువ్వాడ శ్రీనివాస్కి అయితే ఎదురవుతున్నటువంటి ఆ డాక్టరేట్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని అంతటికీ కూడా సమాధానం చెప్పేందుకు కూడా ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ మన వద్ద ఉన్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ని మరిన్ని విషయాలను అడిగి ఆ డాక్టరేట్ పైన ఆ వివాదాలు ఎందుకు వచ్చినాయో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. బాగున్నాను సార్. ఇప్పుడు మీకు మొదటగా డాక్టరేట్ మీకు అందుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే డాక్టరేట్ పైన కొన్ని వివాదాలు కూడా నడుస్తున్నటువంటి తరుణం ఇది. అసలు ఆ డాక్టరేట్ అనేది మీరు అందుకున్నారా, కొని తెచ్చుకున్నారా అనేది చాలా ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. దీనికి సమాధానం మీరు ఏం చెప్తారు? డాక్టరేట్ డిగ్రీ పొందటానికి నేనేమి చదువులేను కాను. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసి లాట్ చేసినటువంటి వాడిని. లిటరేచర్ చేసిన వెంటనే పిహెచ్డి చేయాలన్నటువంటి ఆలోచనతో చాలా కసిగా ఆలోచించాను. పిహెచ్డి జాయిన్ అయ్యాను కూడా వెంకటేశ్వర యూనివర్సిటీ. కానీ కొన్ని మా ఫ్రెండ్స్ అందరం ఆలోచించి అదొక 5 సంవత్సరాలు వేస్ట్ అవుతుంది లైఫ్, మినిమం 5 years స్పేర్ చేయాలా, అది లేకుండా మనం ఎకడమిక్ సైడ్ వెళ్దామని ఆలోచించుకొని కాలేజీలు పెడదామని ప్లాన్ చేసి ప్రైవేట్ కాలేజీలు 3 కాలేజీలు పెట్టాను. పాతపట్నం, మెలియాపుట్టి, సారవకోట. ఇది 91లో. అండ్ అట్ ది సేమ్ టైం ఆల్ఫా ట్యూటోరియల్స్ అని, ఆల్ఫా జూనియర్ కాలేజ్ అని, శ్రీ షిరిడి సాయి జూనియర్ కాలేజ్ అని. ఎకడమిక్ సైడ్ ఒక్కసారిగా ఎంటర్ అయిపోవటం వల్ల ఆ పిహెచ్డి నేను చేయలేకపోయాను. పిహెచ్డి చేసి డాక్టరేట్ సంపాదించడం దువ్వాడ శ్రీనివాస్కి పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు. అది నేను చదువు లేకుండా 10th class ఫైల్లో ఇంటర్మీడియట్ దగ్గర ఆగిపోయినటువంటి వ్యక్తిని కాను నేను. నాకు అది పెద్ద పని కూడా కాదు, సమయం లేక చేయలేకపోయాను. తర్వాత మైనింగ్లోకి వచ్చాను. ఆ కాలేజ్ విద్యా సంస్థలన్నీ కూడా నా దగ్గర పనిచేసిన ఉపాధ్యాయులకే అప్పచెప్పేసి మైనింగ్లోకి వచ్చాను. మైనింగ్లోకి వచ్చిన తర్వాత పీక్స్ ప్రపంచ స్థాయిలో నేనెవరో గుర్తింపు వచ్చే విధంగా ఆ మైనింగ్ ఆపరేషన్స్ కూడా చేయగలిగాను. ఇలా ఉండగా ఒకవైపు రాజకీయాల్లో కూడా వచ్చాను. 2000 సంవత్సరం నుంచి అంటే ఇంచుమించు 25 సంవత్సరాలు అయిపోయింది. నా మైనింగ్ కానీ పాలిటిక్స్ కానీ 2 ప్యారలల్గా నడిచాయి. రెండింటికి 25 సంవత్సరాలు పూర్తయింది. ఈ 25 ఏళ్లలో నాకు ఈ డాక్టరేట్ చేయలేకపోయినని బాధ ఉండేది. కానీ ఈరోజు ఈ డాక్టరేట్ రావటం అన్న దానిపైన కొనుక్కున్నారా అంటున్నారు. కొనుక్కునే శక్తి దువ్వాడ శ్రీనివాస్కే ఉందా? ఇలా విమర్శించే వాళ్ళకి లేదా? ఇంకెవరూ కొనలేరా? ఒకవేళ కొనుక్కుంటే ఇదే డాక్టరేట్ నా ఒక్కడికే ఇవ్వలేదు. ఈ డే స్ప్రింగ్ యూనివర్సిటీ అమెరికాలో ఉన్నటువంటిది. కొన్ని పేర్లు మీకు చదివి వినిపిస్తాను. హానరబుల్ డాక్టర్ పి బలరాం నాయక్ గారు, సెంట్రల్ మినిస్టర్. అలాగే డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ, హైదరాబాద్, మినిస్టర్ ఫర్ ఎక్సైజ్ అండ్ స్పోర్ట్స్. హానరబుల్ మినిస్టర్ ఫర్ తానేటి వనిత, మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మినిస్టర్గా కూడా చేశారు. యాడమ్ రాజ్ డెక్కపాటి, ఐఐఎఫ్ఏ, ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ చైర్మన్ ఈయన. ఇలా చెప్పుకుంటా పోతే మినిస్టర్స్ వీళ్ళందరూ చాలామంది లిస్టే ఉంది ఇందులో డాక్టరేట్ పొందినట్టు. వీళ్ళందరూ కొనుక్కున్నారా? ఇందులో శ్రీనివాస్ ఒకడు చదువు లేని మూర్ఖుడు, మాట్లాడటానికి సబ్జెక్ట్ లేని తలమాసినోళ్ళు చేసిన కామెంట్స్కి సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. నాకు ఈ డాక్టరేట్ ఇస్తారని కూడా నాకు తెలియదు. నాకు ఒక 12 గంటలు, ఒక హాఫ్ డే ముందు నాకు ఒక కబురు వచ్చింది. మీరు ఫోటోగ్రాఫ్స్ ఇవ్వండి సార్ అన్నారు. తెలంగాణలో అక్కడ చెందినటువంటి కొంతమంది ఏఐఎఫ్ఏకి చెందినటువంటి వాళ్ళు చెందినప్పుడు సరే ఫొటోస్ ఇచ్చాను. ఎందుకంటే రేపు సాయంత్రం 6 గంటలకు మీటింగ్ ఉందండి అని చెప్పారు. మీటింగ్కి రమ్మని కష్టంగా చెప్పారు. సరే నేను టైం స్పేర్ చేసుకొని వెళ్ళాను. ఆ మీటింగ్లో కూర్చునేపటికి అక్కడికి మిస్టర్ మార్క్ బర్న్స్ అనేటటువంటి ఒక చీఫ్ గెస్ట్ వచ్చారు. ఆయనతో పాటు గట్టు అని ఒక ఆయన పెద్ద ఆయన వచ్చారు. అలాగే యాడమ్ అని
తర్వాత హర్ష కుమార్ ఎంపీ గారు కూడా వచ్చారు. వీళ్ళందరూ వచ్చారు. ఇతను ఎవరు ఈయన, ఈ మార్క్ బర్న్స్ ఎవరు అన్నది నేను స్టడీ చేయడానికి నెట్లో ఒకటి చూశాను. చూస్తే అడ్వైజర్, స్పిరిచువల్ అడ్వైజర్ టు ద అమెరికన్ ప్రెసిడెంట్ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్. ఇంత పెద్ద పర్సనాలిటీ ఇక్కడికి వచ్చారా ఏంటి అనుకున్నాను. అక్కడ కొద్ది నిమిషాల్లో మిమ్మల్ని గౌన్ వేసుకోమన్నారండి, మీకు డాక్టరేట్ అనౌన్స్ చేస్తాను. ఎవరు, డాక్టరేట్ ఏంటి, ఇదంతా ఏంటిది అసలు నాకు తెలియదండి, అందుకే మీకు ఫోటోగ్రాఫ్స్ అడిగామండి, మీకు ఇస్తున్నారు, సార్ చేతుల మీదుగా మీకు ఇస్తున్నాం అన్నారు. సరే అన్నాను, పాల్గొన్నాను. డయాస్ మీదకి ఎక్కించారు, డాక్టరేట్ బిరుదు ప్రదానం చేశారు. ఆ డాక్టరేట్ దానిలో ఈ మెడల్ కూడా ఇచ్చారు, డే స్ప్రింగ్ యూనివర్సిటీ. అలాగే ఈ డాక్టరేట్ సర్టిఫికెట్ కూడా ఇవ్వటం జరిగింది. ఇది వచ్చిన తర్వాత నేను వాళ్ళకి అడిగాను, దీన్ని ఏ సందర్భంగా ఇది ఇవ్వడం జరిగిందో కూడా నాకు మీరు చెప్పాలి అని చెప్పాను. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు 25 సంవత్సరాల పాటు ఎంత బాగా వాళ్ళు స్టడీ చేశారంటే నాకు కూడా ఐడియా రాలే. 25 ఏళ్ళలో రాజకీయాన్ని, వ్యాపారాన్ని రెండూ మీరు తీసుకున్నారు. రాజకీయంలో మేము పరిశీలించింది ఏంటంటే, 25 సంవత్సరాల్లో గెలిచిన పార్టీ దుక్కుపోయి పదవులు పొందే వాళ్ళని చూసాం, కానీ మీరు ఓడిన పార్టీ వైపే ఉండి జీవితంలో 80% ప్రతిపక్షం వైపు ఉండి ప్రజల పక్షాన పోరాడారు. ఒక పెద్ద యుద్ధమే చేశారు ప్రజల కోసం, రైతుల కోసం, మత్స్యకారుల కోసం, స్వదేశీ మత్స్యకారుల కోసం. సముద్రంలో కలుస్తున్న జలాల వద్ద ఒక థర్మల్ పవర్ ప్లాంట్ ఈస్ట్ కోస్ట్ వరకు కాకరాపల్లిలో పెడతామంటే దానివల్ల ప్రజలకు జరిగే నష్టాలని 35 గ్రామాలకి నిలబడి ఉద్యమం చేసి 1600 మంది జైల్లో ఉంటే వాళ్ళందరిలో మీరొకరుగా ఉన్నారు. మీకు కూడా ఫైరింగ్ ఆర్డర్స్ ఇస్తే పోలీస్ తోట గుళ్ళకి ఎదురుగా వెళ్ళి నిలబడ్డారు, అరెస్ట్ అయ్యారు. తర్వాత 3 కాల్పుల్లో మరణించారు. ఇంత గొప్ప ఉద్యమంలో విజయం సాధించారు. ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి ఆ ప్లాంట్ని రద్దు చేశారు. ఈ సందర్భంగా మీకు డబ్బులు ఆశ చూపారు వాళ్ళు, మీరు డబ్బులకు వెరవలేదు. అలాగే అన్ని రాజకీయ పార్టీలు, అంతమంది లీడర్స్ పవర్ ప్లాంట్కి సపోర్ట్గా ఉంటే మీరు ఒక్కడే ప్రజల పక్షాన ఉన్నారు. ఈ అంశం మాకు అవసరం పడింది. ఇది మీలో నచ్చిన గుణం మాకు. 2, రాజకీయాల్లో పదవుల కోసమో, డబ్బు కోసమో, అధికారం కోసం ఉంటారు తప్ప మీరు అధికారం కోసం అరువులు చాచకుండా ఒక సిస్టమ్ కోసం ఉన్నారు, ప్రజలతో ఉన్నారు. అవినీతి మరక మీకు అంటలేదు, అక్రమాలు చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు, అధికార దుర్వినియోగం చేయలేదు. అధికారంలో ఉన్నప్పటికి కూడా, కొంతకాలం ఎమ్మెల్సీగా ఉన్నప్పటికి కూడా మీరు చేయలేదు. ఇవన్నీ మీలో గమనించిన కోణాలు. మీకెందుకు ఇంత సర్వీస్ చేశారు కదా, నిజాయితీగా చేశారు కదా, మిమ్మల్ని సోషల్ సర్వీస్ యాంగిల్లో మేము ఎందుకు తీసుకోకూడదన్నది ఆలోచిస్తే మాకు అది గుర్తొచ్చింది. మేము ఇవ్వాల్సిన సందర్భం అది. 2, మరో కోణం కూడా మేము తీసుకున్నాం. మీ వ్యాపారంలో మీరు ఒక కొత్త కలర్ని ఇంట్రడ్యూస్ చేశారు గ్రానైట్ రంగంలో. అది ఐకాన్ బ్రౌన్ పేరుతో మీరు ఎక్స్పోర్ట్ చేశారు. ఆ ఎక్స్పోర్ట్ అనేది కొన్ని వేల క్యూబిక్ మీటర్లు చేశారు. ఎక్స్పోర్ట్ కమిట్మెంట్స్ ఏనాడు ఫెయిల్ కాలేదు. ఫెయిల్ అయినటువంటి వర్తకులను చూసాం తప్ప మీరు ఎప్పుడు ఫెయిల్ కాలేదు. బిల్ వచ్చినా రాకపోయినా, ప్రాపర్ ఈక్వలెంట్ అమౌంట్ రాకపోయినా మీరు అనుకున్న మాట ప్రకారం, అనుకున్న కమిట్మెంట్ ప్రకారం మీరు అందజేశారు. గ్రానైట్ ప్రపంచంలో నెంబర్ 1. ఇంకా కలర్ ఎక్కడా దొరకదు, ఒక్క డి శ్రీనివాస్ మాత్రమే ఇవ్వగలడు, అదొక్క ఒడిశాలోనే మాత్రం దొరుకుతుందన్న ఖ్యాతిని పొందారు. కాబట్టి అది మీ వృత్తి పట్ల మీకున్న నిబద్ధత, సర్వీస్ పట్ల మీకున్న కమిట్మెంట్, ఈ రెండింటికి గుర్తించి డాక్టరేట్ ఇవ్వడం జరిగిందని వాళ్ళు చెబితే తప్ప నాకు అది అర్థం కాలేదు. సరే, ఇచ్చినందుకు చాలా సంతోషం అనుకున్నాం. ఆ 2వ రోజే తెలంగాణ గవర్నమెంట్ కూడా సేమ్ మిస్టర్ మార్క్ బర్న్స్ని అమెరికా నుంచి డెలిగేట్గా కూడా ఆయన హాజరయ్యారు బిజినెస్ సమ్మిట్లో. ఇవన్నీ చూసాం. ఎంత గొప్ప అవకాశం వచ్చింది, సంతోషం అనుకున్నాం తప్ప ఈ డిగ్రీ కొనుక్కున్నామను అమ్మేవాడు డే స్ప్రింగ్ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, వాళ్ళకి నాకు అమ్మాల్సిన కర్మ ఏంటి? ఒకవేళ అమ్మాలనుకుంటే నేనే ఉన్నానా? చాలామంది ఉన్నారు. ఒకవేళ కొనుక్కుని వెళ్ళవలసిన అవసరం నాకేంటి? ఎలాగూ ఎంఏ ఇంగ్లీష్ తర్వాత పిహెచ్డి చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇప్పుడు జాయిన్ అవుతాను, ఇప్పుడు చేయగలను. అంత కసిగా అంటున్నారు కాబట్టి ఆ పిహెచ్డి కూడా చేద్దామని ఇప్పుడిప్పుడే కసినాలో మొదలవుతుంది. పిహెచ్డి కూడా చేసి చూపెడతాను నేను. అంతేకాదు, ఈ విమర్శకులు ఎవరైతే ఉన్నారో, కొన్ని ఛానల్స్ పేర్లు ఎందుకులేండి, కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళు కూడా మాట్లాడే ముందు ఏదో నేను ఒక పార్టీకి చెందినవాడినో లేకపోతే నా వ్యక్తిగత వ్యవహారాలను తీసుకొచ్చి మాట్లాడటం కాదు. దమ్ముంటే నేను లిటరేచర్ చదువుకున్నాను కాబట్టి పిహెచ్డి థీసిస్ చేయాలంటే, సబ్మిట్ చేయాలంటే నేను
హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిటర్న్ బై ఏసీ బా, దాని మీద చేయాలా, లేదా రొమాంటిసిజం మీద చేయాలా, లేదా షేక్స్పియరియన్ డ్రామాస్, ట్రాజడీస్, కామెడీస్ మీద చేయాలా, మిడివల్ ఇంగ్లీష్ లిటరేచర్ మీద చేయాలా, ఓల్డ్ బిబ్లికల్ హిస్టరీ ఇంగ్లీష్ హిస్టరీ లిటరేచర్ మీద చేయాలా, ఇలా చాలా థాట్స్ నాకున్నాయి. దీనిలో ఎవడైనా పోటీ పడి విమర్శకుడు ఎవడైనా నా ముందుకు వచ్చి మీ మీడియాలో మాట్లాడగలడా, ఎస్ డి శ్రీనివాస్ నీకు పిహెచ్డి అర్హత లేదు, మేము పలానా సబ్జెక్టులో నీతో కాంపిటీషన్ మాట్లాడాలనుకుంటున్నాం అని రమ్మనండి. ఒక్కడిని మీ ఛానల్ ద్వారా నేను ఆహ్వానిస్తున్నాను. విద్యలోనే మనం ఫైట్ చేద్దాం. లేదు సరదాగా సరళమైన భాషలో మహాభారతం గురించి మాట్లాడదామా, రామాయణం గురించి మాట్లాడదామా, గీతా సారాంశం గురించి మాట్లాడదామా. మనమేం పండితులం కాదు. సరళమైన భాషలో, మనకు నచ్చిన భాషలో వాటి గురించి కూడా చర్చిద్దాం. అవన్నీ చదివి ఈ అర్హత పొందడానికి అర్హుడినయ్యానని నేను చెప్పుకుంటున్నాను. అయితే దీనికి సంబంధించి యూజీసీ పరిధిలో ఉన్నటువంటి యూనివర్సిటీలు గుర్తించలేనటువంటిది ఏదో ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నటువంటిది ఒక డీమ్డ్ యూనివర్సిటీ, అది కూడా యూనివర్సిటీ కింద మనం ఆహ్వానించలేము, అది ఒక డీమ్డ్ యూనివర్సిటీగా ఉంది, వాళ్ళు గుర్తించడంలో అంతరార్థం ఏంటనేది కూడా కొన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇది ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, అది కూడా అజ్ఞానులు ఎవరో మాట్లాడుతున్నారు. యూనివర్సిటీస్ అన్నవి మన భారతదేశంలో యూనివర్సిటీస్ అన్నింటికి కూడా యూజీసీ ఉంటుంది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని, ఆ కంట్రోల్లో ఇవన్నీ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఇది థియలాజికల్ యూనివర్సిటీ. వీళ్ళ తాలూకా బ్రాంచెస్ ఏ దేశంలోనూ ఉంటాయి, చాలా దేశాల్లో ఉన్నాయి. మీరు నెట్లోకి వెళ్తే అసలు డే స్ప్రింగ్ యూనివర్సిటీ అని కొడితే మొత్తం డీటెయిల్స్ వస్తాయి. నేను చెప్పిన పేర్లు, మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్స్, ఈ అందుకున్న వాళ్ళందరూ కూడా ఆ యూనివర్సిటీ నుంచి అందుకున్న వాళ్ళే. నాకు ఇచ్చారు కదా అని నేనేదో ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా మాట్లాడుతున్నానని కొంతమంది జనసేన బ్యాచ్, కొంతమంది టీడీపీ బ్యాచ్, వాళ్ళకి సబ్జెక్ట్ లేక, అర్థం కాక, బుర్ర కెక్కక ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వ్యాఖ్యలపైన సమాధానం చెప్పవలసిన కర్మ కానీ అవసరం కానీ నాకు లేదు. ఎంతోమంది డాక్టరేట్స్ పొందారు యూనివర్సిటీ నుంచి, అందులో నేను ఒక్కడిని. అయితే ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇంచుమించు ఈ యూనివర్సిటీ తరపు నుంచి చాలామంది పెద్దలు తీసుకున్నారు అని చెప్తున్నారు. ఇది యూనివర్సిటీగానే పరిగణించబడదు, ఇది యూజీసీ నామ్స్లో లేదు, దీనికి ఎలా యూనివర్సిటీ పేరు పెట్టే అవకాశం ఉందని కూడా ఒక ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి. అసలు ఇది యూనివర్సిటీ కానప్పుడు వాళ్ళు యూనివర్సిటీ మెన్షన్ చేసుకోవడంలో అర్థం లేదే అన్న క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. చెప్తున్నాను కదా, ఇది స్టేట్ ఇది ఇండియన్ భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి యూనివర్సిటీ కాదు. ఇది భారతదేశంలో ఉన్న యూనివర్సిటీస్కి యూజీసీ పర్మిషన్ అవసరం. ఇది ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. దీని బర్త్ ప్లేస్ అమెరికా. అమెరికాలో ఉద్భవించినటువంటి యూనివర్సిటీ ఇతర దేశాల్లో శాఖోపశాఖలుగా ఉంది. దీనికి యూజీసీ పర్మిషన్ అక్కర్లేదు. అయితే ఆ మాట్లాడేవాడికి తెలియదు. ఇండియాలో యూనివర్సిటీ స్థాయి పొందాలంటే మాత్రమే యూజీసీ పర్మిషన్ కావాలి. అమెరికాలో ఉన్న యూనివర్సిటీస్కి యూజీసీ పర్మిషన్ అక్కర్లేదు. ఎవడో బుర్ర తక్కువ, చదువు లేని రోడ్ సైడ్ ఫెలోస్, మూర్ఖులు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. మీకు తెలియకపోతే చదవండి నాయన. వాట్ ఈజ్ యూజీసీ? యూజీసీ అంటే ఏంటి? దానిలో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి? ఎస్, భారతదేశంలో కూడా యూజీసీ అనుమతులు లేకుండా నడిచే యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఫేక్ యూనివర్సిటీస్ ఉన్నాయి, నేను కాదంటలేదు. మరి ఇది కూడా ఒక ఫేక్ యూనివర్సిటీ కింద ట్రీట్ చేస్తున్నారు. భారతదేశంలో ఏర్పాటైంది కాదు, ఇది అమెరికా. దీని బర్త్ ప్లేసే థియలాజికల్ యూనివర్సిటీ, డే స్ప్రింగ్ యూనివర్సిటీ. ఇట్ ఈస్ ఫ్రమ్ అమెరికా. దీనికి భారతదేశంలో ఉన్న యూజీసీ గ్రాంట్స్, యూజీసీ పర్మిషన్ అక్కర్లేదు. ఆ యూనివర్సిటీ గ్రాంట్స్ ఇక్కడ అక్కర్లేదు. దీనికి వాళ్ళకి ఆల్రెడీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీగా దీనికి, అందుకే అంటున్నారు డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయం. ఇది అదొకటి గుర్తించాలి. ఆ పదం అర్థం కాక చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇది ఇండియన్ యూనివర్సిటీ కాదు. ఇది అక్కడి నుంచి ఈ అవార్డు మనకు వచ్చింది. ఇది నాతో పాటు ఎంతోమంది మంత్రులకి అందరికీ ఇలాగే వచ్చింది. చాలా వరకు సామాజిక సేవలు చేసినటువంటి వ్యక్తులకు కానీ, లేకపోతే పొలిటికల్లో ఆడుతేరినటువంటి వ్యక్తులకు కానీ ఇట్లాంటి బిరుదులు అనేవి, హానరబుల్ బిరుదులు అనేవి వస్తూ ఉంటాయి. అసలు పొలిటికల్గా ఎప్పుడు ఓటమికి పాలయ్యే దువ్వాడ శ్రీనివాస్కి ఈ బిరుదులు రావడం ఏంటి? అసలు ఏంటి సమాజ సేవ? ఈయన చేసినటువంటి సమాజ సేవలు ఏమున్నాయి అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. మరి దీనికి ఇచ్చి మీరు సమాధానం ఏంటి? చాలామంది నిరుద్యోగులకి ఫీజులు కట్టి చదివించాను. చాలామంది కుటుంబాలకి దగ్గరుండి పెళ్లి చేయడానికి అవసరమైతే నేనే, బయటికి చెప్పుకోకూడదు. ఇవన్నీ చెబితే బాగోదు. చేసిన దానం గుప్తదానం ఉండాలి. నాకు అలా ఇష్టం ఉండదు. అడిగారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఎంతోమందికి సహకరించి కట్నం నేనే ఇచ్చి పెళ్ళిళ్ళు చేసిన సందర్భాలు ఉన్నాయి.
ఎంతోమంది ప్రాణాలు కాపాడడానికి నా వాహనంలో తీసుకెళ్ళి ఆసుపత్రుల్లో జాయిన్ చేసి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టి ఎంతోమందికి చేసిన చరిత్ర నాకుంది. నాకు ఒకప్పుడు 104 అని పేరు ఉండేది, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉంటాడని. ఒక ప్రజా ఉద్యమంలో భాగంగా ఎన్నో ప్రాణాలను కాపాడటానికి ఉద్యమ నేతగా నిలబడాల్సిన అవసరం వచ్చింది. కరోనా సమయంలో కొన్ని వేల ప్యాకెట్లు కరోనాకు భయపడకుండా, మీ అందరికీ తెలుసది, స్వయంగా నేనే పంచాను, నా చేతులతో పంచిపెట్టాను. అప్పటికి రెడ్ జోన్స్ కింద ఉన్నా సరే రెడ్ జోన్స్లోకి వెళ్ళి మరి పంచిపెట్టడం జరిగింది. ఇంట్లో పెద్ద మానిటర్ సిస్టమ్ పెట్టుకొని అందరితో మాట్లాడడం, ఏ కరోనా వ్యక్తికి ఏ ఇబ్బంది వచ్చినా నాకు ఆర్థిక పరంగా రకరకాలుగా వాళ్ళకి నేను డాక్టర్ సేవలు అందేటట్టు చూసిన చరిత్ర ఉంది. ఇవన్నీ డబ్బు కాసిన చేయలేదు, ఎమ్మెల్యే అవ్వాలని చేయలేదు, లేదా అధికారం కోసం నేను చేయలేదు, అక్రమార్జన కోసం చేయలేదు. అక్రమార్జన చేయాల్సిన అవసరం నాకు లేదు. భగవంతుడు నాకు ఇచ్చిన మైన్స్ బట్టి నేను చాలా ఖ్యాతి సంపాదించాను. మైన్స్లో బ్లూ గ్రానైట్స్ కానీ, ఐకాన్ బ్రౌన్ కానీ చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాను. అందులో నాకు డబ్బులు వచ్చాయి, పోయాయి, అన్నీ జరిగినాయి. కింద పైకి లేచాను, కింద పడ్డాను, మళ్ళీ లేచాను, మళ్ళీ లేచి పడుతున్నాను. ఇవన్నీ నా జీవితంలో నాకు అలవాటైనవే తప్ప సర్వీసెస్ అన్నది నేను చేసేదానిలో ఎక్కడా అవినీతి చేయలేదు. దమ్ముంటే ఈ విమర్శకులు ఎవరైతే ఉన్నారో ఇదే ఛానల్ పట్టుకొని టెక్కల్లోకి వెళ్ళి దువ్వాడ శ్రీనివాస్ ఎప్పుడైనా మీకు లంచం అడిగాడా అనేటప్పుడు ఒక్క గొంతైనా ఉంటే నేను గుండు గీసుకొని పిండి చుక్కలు పెట్టుకొని రాజకీయాలకు స్వస్తి పలికి ఇంక నేను కనపడను. ఒక్క అవినీతి మరక ఎక్కడైనా ₹1 లంచం తీసుకున్నానని లేదే. పోనీ పదవుల కోసం పార్టీ మార్చానని ఎప్పుడు అపోజిషన్లో ఉన్నాను, రూలింగ్లోకి ఎప్పుడు వెళ్ళా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రూలింగ్, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేశాను 2006లో. అది రాజీనామా చేశాను, ఒక మాట కోసం, ఒక విలువ కోసం రాజీనామా చేశాను. ఆ తర్వాత 2 ఇయర్స్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్సీని అయ్యాను. 2.5 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, ఎమ్మెల్సీ అయిపోయింది. ఇప్పుడు నేను అపోజిషన్లో ఉన్నాను, అపోజిషన్ వైపే ఉన్నాను. ఎంతమంది స్వార్థపరులాగా పార్టీ మారిపోట్లా, మళ్ళీ జగనానికి అండదండలుగా ఉంటున్నాను. ఇది ఎథికల్ క్యారెక్టర్. నేనేదో నా వ్యక్తిగత సమస్యను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ నాకు చేసిన విమర్శకులందరూ మీరు గమనించాలి, టీడీపీ ఛానల్స్ అండ్ జనసేన ఛానల్స్. ఒక్కసారి మీరు కొట్టి చూడండి, ఏ ఛానల్లో అయితే నాకు విమర్శించాడో ఆడి బ్యాక్గ్రౌండ్ జనసేన, ఇంకో ఛానల్ మెయిన్ మీడియా తీసుకుంటే ఆడి బ్యాక్గ్రౌండ్ టీడీపీ. ఏంటి అదర్ ఛానల్స్లో అది సబ్జెక్ట్ రావట్లేదు? నాకు ఇప్పుడు జరిగే ట్రోల్స్ అన్నీ కూడా జనసేన బ్యాచ్లే. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గట్టిగా అడిగాను కాబట్టి, నిలదీశాను కాబట్టి, మాట్లాడతాను కాబట్టి. ఇలాంటి తాటాకు జప్పుళ్ళు, ఉడత ఊపులకి భయపడే దువ్వాడ శ్రీనివాస్ కాడు. మీకు దమ్ముంటే చదువులో నాతో పోటీ పడతారా, ఏ విమర్శకుడు వస్తాడో రాండి. లేదు నీతి నిజాయితీలు నాకు లేవు, నేను అవినీతి చేశానని నిరూపిస్తారా, గవర్నమెంట్ మీదే ఉంది, తేల్చుకోండి, లేట్ చేయకండి. ఎక్కడైనా అవినీతి అక్రమాలు భూ కబ్జాలు చేస్తుంటే డోంట్ వేస్ట్ యువర్ టైం, తీయండి ఫైల్స్, తీసి నన్ను జైల్లో పెట్టండి. దమ్ముందా? ఇదే అడుగుతున్నాను నేను అధికార పార్టీకి. మరి వాళ్ళు ఊరికే నా మీద కామెంట్స్ చేయటం కాదు, పాసింగ్ కామెంట్స్ లేదా ఇవి ట్రోల్స్లో రోజు పెట్టుకుని మాకు ఏదో అవమానపరచడానికో ఇన్సల్ట్ చేయడానికి ఇష్టానుసారంగా మాట్లాడటం కాదు. ఏదైనా దమ్ముంటే నాతో ఫైట్ చేయండి, రండి, ముందుకు రండి. అపోజిషన్లో ఇంత ధైర్యంగా ఉన్నాను, మీరు అపోజిషన్లోకి రేపు వస్తారు. ఈ యూట్యూబర్స్ ఎవరైనా కనబడతారా, మాట్లాడతారా? ఇప్పుడు మాట్లాడతారు. నేను అప్పుడు మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడుతున్నాను. అది శ్రీనివాస్ అంటే. అయితే ఇప్పుడు ఈ పొలిటికల్ ఆస్పెక్ట్ రేషియోలో కానీ, బిజినెస్ రేషియోలో కానీ ఈ ప్రమాణాలను బట్టి మీకు డే స్ప్రింగ్ యూనివర్సిటీ అనేది డాక్టరేట్ని మీకు ఆమోదించబడిందని చెప్తున్నారు. ఇటు పొలిటికల్ ఆస్పిరేషన్లో తీసుకుంటే కనుక పొలిటికల్లో కూడా ఎప్పుడూ ఫెయిల్యూరే. అలాగే నెక్స్ట్ బిజినెస్లో చూసుకుంటే, బిజినెస్లో ఒక ఐకాన్ బ్రౌన్ అని ఇంటర్నేషనల్లో ఒక బిజినెస్ చేసినటువంటి వ్యక్తులు ఆ రోజు మీకు ఒక జైలుకి వెళ్ళినటువంటి కూడా పరిణామాలు కూడా ఉన్నాయి. ఈ బేస్డ్ చేసుకుని అసలు ఆయనకి డాక్టరేట్ ఎవరు ఇచ్చారు అనే కోణాల్లో కూడా కొన్ని ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి. ఏంటి దీనికి మీరు ఇచ్చే సమాధానం? చాలాసార్లు నాకు ట్రోల్ చేశారు, ఈయనకి ఒరిస్సాలో కేసులు ఉన్నాయి, ఒరిస్సాలో మైనింగ్లో ఇల్లీగల్ ఆపరేషన్స్తో కేసు ఉందని. ఆ కేసు కోర్టు కొట్టేసింది. ఎందుకు తెలుసండి? ఇతను ఇల్లీగల్ ఆపరేషన్ చేయలేదు, ఈయన నిజాయితీగా చేశాడు, తప్పు ఈయంది కాదు, అసలు ఇల్లీగల్ ఆపరేషన్ అక్కడ జరగలేదని కోర్టు క్లారిఫికేషన్ ఇచ్చింది. ఆ కోర్టు ఆర్డర్స్ మీకు చూపెడతా. 2, ఈ టోటల్ మైనింగ్ ఆపరేషన్స్ ఏవైతే ఆగిపోయినాయో, డి శ్రీనివాస్ మెయింటైన్డ్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఒరిస్సా మైనింగ్ యాక్ట్
హీఈస్ he maintained all the rules and regulations, he maintained all the పక్కా పిల్లర్స్ ఇంటాక్ట్ టిల్ డేట్ అని 5 pages రిపోర్ట్ నా మీద గవర్నమెంటే రాసింది. నేను అక్రమాలు చేస్తుంటే, అవినీతి చేస్తుంటే కోర్టు కేసు కొట్టేస్తుందా? లేదు, గవర్నమెంట్ ఆ రిపోర్ట్ రాస్తుందా? ఆ రిపోర్ట్లు, ఆ కోర్టు ఆర్డర్స్ కావాలంటే మీకు పెడతాను, అందులో రోల్ చేసి చూపించండి. అయితే మీరు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ రోజుల్లో? మరి ఇదే అక్రమ కేసు కట్టి జైలుకి పంపించారు. జైలు సాధారణంగా చట్టంలో ఎలాగుంటుందంటే ఎఫ్ఐఆర్ పడగానే ముందు అరెస్ట్ చేస్తారు, తర్వాత తేలుతుంది ఆ నేరం చేసామా లేదా. మరి ఇప్పుడు క్లియర్ చిట్ ఇచ్చింది అని కోర్టు అయితే ఏదైతే క్లియర్ చిట్ ఇచ్చింది అని అన్నారు, అయితే మరి మీరు 6 నెలలుగా అనుభవించినటువంటి జైలు శిక్షని మరి కోర్టు తిరిగి తీసుకుంటుందా? మరి అదే కదా మన వ్యవస్థలో ఉన్నటువంటి లోపం. తప్పని పరిస్థితి, నాకు అర్థం కాని పరిస్థితి. నేను ఒక లా స్టూడెంట్ని, ఎఫ్ఐఆర్ పడంగానే ముందు లోపలేస్తారు. 60 రోజులు, 70 రోజులు, 30 రోజులు జైల్లో ఉంటాం. జైలు నుంచి వచ్చిన తర్వాత వాదనలు ప్రారంభమవుతాయి. వాదనలు ప్రారంభమైన తర్వాత నిర్దోషి అని తేలుస్తారు. మరి దోషిగా పరిగణించిన తర్వాతే కదా మిమ్మల్ని జైల్లో పెట్టి. దోషి కాదు, అది దోషి కాదు, దోషిగా పరిగణించి పట్ల దాన్ని ఏమంటారంటే ముందు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత కస్టడీలోకి తీసుకోవటం, ఇన్వెస్టిగేషన్ కోసం, ఇంట్రాగేషన్ కోసం తీసుకోవటం. ఇది ప్రతి కేసులో జరిగేది. ఇది ముద్దాయిగా దోషిగా ఎప్పుడు నిర్ధారించబడుతుందంటే జడ్జిమెంట్ వచ్చిన తర్వాత. జడ్జిమెంట్ ఈ రోజు వరకు రాలేదు. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మనకి ఎప్పుడైతే జైలు శిక్ష పడుతుందో అప్పుడు మనం నేరస్తులం అవుతాం. అది నేర ఆరోపణ వేరు, నేరం రుజువు చేయటం వేరు. నేరం రుజువు కాపాడలేదు, నేరారోపణ జరిగింది కాబట్టి దానికోసం జైల్లో పెట్టాల్సి వచ్చింది. నిజ నిర్ధారణ జరిగిన తర్వాత నేరం జరగలేదన్నది కూడా రుజువైంది. ఇది ప్రతి కేసులో కూడా ప్రతి దగ్గర ఇది మోర్ దాన్ 7 years సెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. ఇది చాలా శిక్షలు అలాగే పడతాయి.